నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. నదుల అనుసంధానంతో నీటి సమస్యలు తగ్గుతాయన్న సీఎం చంద్రబాబు. ఎన్హెచ్ఏ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్. సాగునీటి రంగంపై శాసనసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు. సాగునీటి రంగంపై సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ ఏ పనైనా చిన్న ఆలోచనతోనే మొదలవుతుందని, గంగా కావేరీ అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయని తెలిపారు. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. గంగా కావేరీ అనుసంధానం కావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణకు పవిత్ర హారతి ఇచ్చామని గుర్తు చేస్తూ నదులను పూజించడం సాంప్రదాయంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నదుల అనుసంధానం చేసి, ఎందుకంటే మనం లోయర్ రైపేరియన్ స్టేట్, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, గోదావరి 40 సంవత్సరాలు ఆవరేజ్ నీళ్లు తీసుకుంటే 3000 టీఎంసీ సముద్రం లేకపోయినాయి. అదే మరి కృష్ణ పైన ప్రాజెక్టు కట్టారు, ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం కానీ నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే, దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఫేజ్ 1లో నేను ఇప్పుడే కదా దిశ గంగా కావేరీ అనుసంధానం జరగాలనేది నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక. అదే మరి వాజ్పేయి గారి పీరియడ్లో గంగా కావేరీ సాధ్య అసాధ్యాలన్నీ కూడా చేయడం కోసం సురేష్ ప్రభు గారి నాయకత్వంలో ఆ రోజే ఒక టాస్క్ ఫోర్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇది చేసే పరిస్థితి రాలేదు, ముందుకు పోలేదు. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఇంట్రా రివర్ అంటే మీ రాష్ట్రంలో ఉండే రివర్స్ అన్నీ మీరు అనుసంధానం చేయండి, ఫైనల్గా జాతీయ స్థాయిలో కూడా మనం లింక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, మీరు రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది, దీనికి అభివృద్ధే కాదంటే, అలాంటి దానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని నేను తెలియజేస్తున్నాను. మనం మాట్లాడే హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగకి 4 ముఖ్యమంత్రులు, ఆనాటి ప్రధానమంత్రి, తమిళనాడుకి చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారి కమిట్మెంట్ మీరు చూస్తే చెన్నైకి నీళ్లు ఇవ్వాలి, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే, ఓపెన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి తీసుకుపోదామని చెప్పి రాయలసీమకు రిజర్వాయర్లు కట్టడం కానీ అంత మునుపంతా కూడా పైపులో తీసుకుపోవాలంటే కాదని చెప్పి ఆ రోజు రాయలసీమ కోసం ఇచ్చిన వ్యక్తి. తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, హంద్రి నీవా, ఈరోజు రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు ఎన్డీఏలు అయినాయి, లేకపోతే తెలుగుదేశంలో అయ్యాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని చెప్పి కూడా ఆనాటి కాంగ్రెస్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. దిశ రెండో దిశ వెలుగొండ, నిన్నే పోయి వచ్చా చూస్తే ఒకసారి చరిత్ర దిశ 5/3/96 నేను ఆ జిల్లాకి వెళ్ళేవాడిని ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో. ప్రతిసారి పోయినప్పుడు ఆ జిల్లా వాసులు ఉడుగురేవారు, మీరు ఏమైనా చేయండి, మాకు శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడైనా నదుల అనుసంధానం ఒక ఆలోచన ఉంది, కనీసం అప్పుడు ఆలోచన కూడా లేదు. నేను అనేవాడిని, ఎట్లా చేయగలుగుతా అనేవాడిని, సార్ మీరు ఏమన్నా చేయండి, 5 ఏళ్ళకు ఒకసారి మాకు నీళ్ళు ఇవ్వండి చాలు అని అంటే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేసాను. 30 సంవత్సరాల కంటే ముందు ఫౌండేషన్ వేసి దగ్గర 9,000 కోట్లు అవుతుంది. కొంత డిలే కూడా అయింది. మళ్ళీ
దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. దీనికి 2,500 కోట్లు అవుతుంది. అలాంటిది అధ్యక్ష ఇప్పటికి ఒక 500 కోట్లు పే చేశాం. ఏదైతే 4 సార్లు చెప్పాడు, ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను నేను. నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తో, విచిత్రమైన వ్యక్తి. అక్కడ ఏం చేశారంటే అధ్యక్ష చెప్పుకోవచ్చు చేసిన పని తప్పు లేదు, ఒకవేళ చేయకపోతే కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష మొత్తం కూడా ప్రాజెక్టులు ఇప్పుడే డీటెయిల్స్ అన్నీ రామారెడ్డి గారు చెప్పారు, నేను ముందుకెళ్ళను. అంత పనులు పెట్టుకొని మొత్తం కలిసి 2,500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నారని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్ళన్నీ కూడా పెడుతున్నారని చేస్తే ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. అసలు నీళ్లు ఉంటాయి కదా అధ్యక్ష. గంగూరు నుంచి మచిలీపట్నం వరకు 6 లైన్ రోడ్డు ఏర్పాటు చేయాలని NHA సమావేశంలో తీర్మానంలో పెట్టామని శాసనసభ్యులు బోడ ప్రసాద్ అన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ హైవే పరిధిలో ఉన్న నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలను నివారణలో భాగంగా ముఖ్యంగా విజయవాడలో ఎక్కువగా ట్రాఫిక్ జోన్ బెంచ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఉంది. గతంలో డిపిఆర్ చేసేటప్పుడు మెట్రో వలన ఫ్లైఓవర్ కానీ రోడ్డు వైండింగ్ చేయాలన్నా సిటీ లిమిట్స్ కావడంతో ఇబ్బందులు ఉన్నాయి. మెట్రో ప్రపోజల్ మారటంతో ఎలివేటర్ కారిడార్ ఏదైతే ఉందో దాంట్లో గంగూరు వరకు 6 లైన్ ఫ్లైఓవర్ వెయ్యాలని ప్రజాప్రతినిధులు తీర్మానం చేసినట్లు తెలిపారు. గతంలో గంగూరు నుంచి కంకిపాడు వరకు 4 లైన్ పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాము. ట్రాఫిక్ జోన్లో లేనటువంటి గంగూరు నుంచి మచిలీపట్నం వరకు 6 లైన్ రోడ్డు అభివృద్ధి చేసి విజిలెన్స్ ఉన్న ప్రాంతంలో సర్వీస్ రోడ్లు కూడా అభివృద్ధి చేయాలని అడగటం జరిగిందన్నారు. ఈరోజు నేషనల్ హైవే 65 సంబంధించి హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు ముఖ్యంగా విజయవాడలో బాగా ట్రాఫిక్ జోన్ బెంచ్ సెంటర్ నుంచి గంగూరు వరకు కూడా ఇంతకుముందు డిపిఆర్ చేసేటప్పుడు ఈ మెట్రో వలన అక్కడ ఫ్లైఓవర్ కానీ లేదా రోడ్డు వైండింగ్ పార్టు సిటీ లిమిట్స్ అవడంతో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మెట్రో మార్పు వలన ఎలివేటెడ్ కారిడార్ మేమందరం కూడా ప్రజాప్రతినిధులందరూ ఈరోజు ఇక్కడ ఏదైతే NH మీటింగ్ జరిగిందో దానికి తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో 6 లైన్ ఫ్లైఓవర్ గంగూరు వరకు కూడా ఏదైతే 200 ఫీటు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి ఉందో అక్కడ వరకు కూడా 6 లైన్ ఫ్లైఓవర్ అడగటం జరిగింది. అలాగే అక్కడి నుంచి కంకిపాడు వరకు ఇంతకుముందు డిపిఆర్లో 4 లైనే ప్రపోజ్ చేశారు. దాన్ని ఏదైతే ట్రాఫిక్ జోన్ ఉందో ఆ ట్రాఫిక్ జోన్లో 4 లైన్ పెట్టి ట్రాఫిక్ లేని కంకిపాడు దగ్గర నుంచి మచిలీపట్నం వరకు 6 లైన్ ప్రపోజల్ పెట్టారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మేము తెలియజేయడం జరిగింది. ఎక్కడైతే గంగూరు నుంచి కంకిపాడు మచిలీపట్నం వరకు కూడా 6 లైన్ రోడ్డు డెవలప్ చేసి విలేజ్ పార్ట్లో సర్వీస్ రోడ్డు కూడా డెవలప్ చేయమని చెప్పేసి అడగటం జరిగింది. డిపిఆర్ దానికి తయారు చేయమని చెప్పి ఎంపీ గారు రామ్మోహన్ గారు అందరూ కూడా మాట్లాడారు. శాసనమండలిలో వైకాపా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి రామానాయుడు సమాధానాలిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో సులువుగా బిల్లులు చేసుకునేందుకు వీలున్న మట్టి, ఎలక్ట్రో మెకానికల్ పనులు మాత్రమే గత వైకాపా ప్రభుత్వం చేసిందని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు విమర్శించారు. ఈ పథకం సాగునీటి కోసం కాదు, తాగునీటి కోసం మాత్రమేనని నాడు ఉత్తర్వులు ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. 3,825.83 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసింది 922.93 కోట్లు మాత్రమేనని, ఇంకా 77.17% పనులు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం వాళ్ళకున్నటువంటి
భూమి హరించే ఒక ఆలోచన, అలాగే వారికి ఉన్నటువంటి ఫోటోలు పిచ్చవచ్చు, ప్రచార పిచ్చవచ్చు, దాని ద్వారా ఈ అంతటికి ఈ యొక్క అనిశ్చితికి కారణమైంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటలీకరణ, అలాగే భూ అక్రమాలన్నీ కూడా తావు లేకుండా టెక్నాలజీతో పాటు 2.0 సర్వీస్ మనం నిర్వహిస్తాం అధ్యక్ష. మొదటిగా అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష, గతంలో 2008లో అధ్యక్ష నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కింద NLRMP అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 2016లో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ DILRMP అని చెప్పేసి ప్రారంభించింది అధ్యక్ష. అయితే DILRMP కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాల్లో ల్యాండ్ రికార్డును డిజిటలైజ్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్రోగ్రాంలో 2018లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డిజిటలైజేషన్ అలాగే ఆధునీకరణని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అధ్యక్ష 2018లో అధ్యక్ష. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష, సమగ్ర సర్వే కోసం 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1348ని 25/9/2018 జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ROR చట్టంలో మార్చి సర్వే చేసేందుకు వీలుగా భూ ఆధార్ యొక్క అంశాలు మార్చి 18/2/2019 గెజెట్ కూడా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. జగ్గపేట మండలంలో అధ్యక్ష ఈ కార్స్ నెట్వర్క్ ఏదైతే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్ ఉంటుందో అధ్యక్ష, అది ఏర్పాటు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కార్స్ నెట్వర్క్లో భాగంగా శాటిలైట్ డేటా తీసుకోవడానికి ప్రతి 50 కిలోమీటర్లకు కూడా ఒక రిసీవింగ్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 2019లోనే దీనికి టెండర్లు పిలవటం, 32 కోట్ల రూపాయలు ఇవ్వటం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాని ప్రకారంగా అనుగుణంగా చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష, ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష అది 1.0లో అధ్యక్ష అది రీసర్వేకి మాత్రమే, ప్రభుత్వ భూములు రీసర్వేకి మాత్రమే రోబోట్స్ని వాడింది అధ్యక్ష. కానీ ప్రైవేట్ భూములకి డ్రోన్స్ దాని యొక్క ఇమేజెస్ ఆధారంగా మాత్రమే రీసర్వేషన్. దాని మూలంగా అధ్యక్ష ఏదైతే ఈ భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలు చాలా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, సమయం ఎక్కువ పడతా ఉంది. తప్పకుండా పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వం తొందరపాటుతో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాపర్గా చేయకుండా సమయాన్ని కూడా అధ్యక్ష ఏదైతే రీసర్వే చేయాల్సిన సమయం 90 రోజులు మనం తీసుకుంటా ఉన్నాము, గతంలో 45 రోజులు పెట్టి దానివల్ల 30 రోజులు కుదించి ఇంకా కుదించి తొందరపాటుతున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలు ఏం చేయకుండా ఆఖరి సంవత్సరంలో ఏదో చేసి చూపించాలనే లక్ష్యంతో ఏది 2018లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ని లేట్ చేసి వాళ్ళు ఆఖరిలో తొందరపాటుతో చేసినటువంటి మిస్టేక్స్ ఈరోజు మనకి ఈ రాష్ట్రంలో ప్రజలకి చుట్టుకునే అధ్యక్ష. ముఖ్యంగా జాయింట్ LPMs అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, అప్పుడు వాళ్ళు చెప్పిన సమయంలో వాళ్ళు గ్రామాల్లో ఉండవచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, గ్రామాల్లో ఉండకపోవచ్చు, ఇంకెక్కడ ఉండొచ్చు అధ్యక్ష. అలాంటి తరుణంలో కూడా వాళ్ళు రీసర్వే చేసేసామని చెప్పేసి తొందరగా చేసి జాయింట్ LPM విడగొట్టకుండా వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ అధ్యక్ష. దీని మూలంగా 1.0లో చాలా ఆందోళన జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ముఖ్యంగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అధ్యక్ష, అలాగే రీసర్వే పక్కన చేసినప్పుడు ఆ పక్కన రాళ్ళు పాతడంలో శ్రద్ధ, ఈ రీసర్వే పైన శ్రద్ధ లేదు అధ్యక్ష. రాళ్ళు పాతడం కోసం 700 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి, అంటే ఒక్కొక్క రాయికి 846 రూపాయలు ఖర్చు పెట్టి 77 లక్షల పైచిలుకు రాళ్ళు పాతారు తప్ప ఎక్కడ కూడా ఈ KYC చేద్దామా, లేకపోతే ప్రజలకు మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా విస్తీర్ణంలో వ్యత్యాసం లేకుండా చేద్దాం అనేది ఎక్కడ కూడా ఆలోచన లేకుండా చేసే అధ్యక్ష. అయితే అధ్యక్ష, అవన్నీ చేసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష రీసర్వే గ్రామ సభలు పెట్టాం అధ్యక్ష. 15/9/2024 నుంచి 31/12/2024 దాకా అధ్యక్ష. అలాగే రెవెన్యూ సదస్సులు పెట్టాం అధ్యక్ష. 6/12/24 నుంచి 8/1/25 దాకా పెట్టాం అధ్యక్ష. వీటి పరిష్కారం కోసం పర్యవేక్షణ ప్రత్యేక బృందాలు కూడా పెట్టాం అధ్యక్ష, ఎక్కడెక్కడ మనం తెలుసుకోవాలని చెప్పేసి. అయితే అధ్యక్ష, రీసర్వే ఏదైతే చేసిందో ఆ 1.0 చేసిన వాటిలో అధ్యక్ష 2.79 లక్షల ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా ఎక్స్టెన్షన్ వేరియేషన్, జాయింట్ LPMs అయితే 1,64,000 అధ్యక్ష. అలాగే వెబ్ ల్యాండ్ కరెక్షన్స్, అదర్ కేసెస్ అయితే 1,14,000 అధ్యక్ష. ఇట్లా ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చిన సమస్యలన్నీ కూడా ఇప్పుడు గ్రామ సభలు పెట్టి అధ్యక్ష 1,05,589 దరఖాస్తులు వస్తే అధ్యక్ష. దాంట్లో 1,02,000 ఆల్రెడీ మనం పూర్తి చేసాం అధ్యక్ష. అయితే జాయింట్ LPM అధ్యక్ష 7,95,000 సమస్యలు వచ్చాయి అధ్యక్ష. దీన్ని ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం అధ్యక్ష. అలాగే 2.98 లక్షల జాయింట్ LPM పరిష్కరించాం అధ్యక్ష. మరో 4,97,000 జాయింట్ LPM కూడా త్వరలో పరిష్కరిస్తాం. ఎందుకంటే అధ్యయనం చేయాలో వాళ్ళకి EKYC ఇచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళు చేస్తా ఉన్నాం, ఒక పారదర్శకంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, రీసర్వే 2.0లో బ్లాక్ చైన్ పెట్టి టెక్నాలజీ పెట్టి ఉపయోగించి దాన్ని రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేయకుండా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే 16,816 గ్రామాలు రీసర్వే ఉన్నాయో అధ్యక్ష, ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా క్షుణ్ణంగా చేసి అన్ని కూడా వెబ్ ల్యాండ్లో 2.0లో ఎక్కించడం చేస్తాం. ఇప్పుడు దాకా 6,688 గ్రామాల్లో వెబ్ ల్యాండ్ ఎక్కడం జరిగింది అధ్యక్ష. ఇంకా 4,236 గ్రామాలు రీసర్వే ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో 2,097 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తిగా చేయబడింది అధ్యక్ష.
1238 గ్రామాల్లో ఆర్ఓఆర్ పూర్తయింది అధ్యక్ష. ఇప్పటి వరకు మొత్తం 7,926 గ్రామాల రీసర్వే పూర్తయింది. ఎందుకంటే 6,688లో మనం నోటిఫికేషన్ అంతా కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ 1238కి మనం ఆర్ఓఆర్ పూర్తయింది కాబట్టి నోటిఫికేషన్ ఇస్తాం అధ్యక్ష. అంటే పూర్తయినట్లు లెక్క అధ్యక్ష. అలాగే జిఎన్ఎస్ఎస్లో రోవర్ల ద్వారా మనం సర్వే చేస్తా ఉన్నాం అధ్యక్ష. 100% భూ యజమాని సంతృప్తి పడే విధంగా అధ్యక్ష ఈ ప్రక్రియ మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రోవర్ల ద్వారా మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. భూ యజమాని సంతృప్తి చెందేలా రీసర్వే చేస్తున్నామన్న మంత్రి సత్యప్రసాద్. పట్టాదారు పాస్ పుస్తకాలు జారీపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యప్రసాద్ బదులిచ్చారు. కూటమి ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించేలా అందరికీ ఆమోదయోగ్యంగా రీసర్వే చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రీసర్వే కోసం గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు పెట్టి లక్షల సంఖ్యలో అర్జీలను పరిష్కరిస్తున్నామని మంత్రి వివరించారు. పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఏదైతే ఉందో, మరి గౌరవ సభ్యులు సత్యదూరమైనటువంటి మాటలు ఈరోజు మండలిలో మాట్లాడడం. ఎందుకంటే ఇది 2020 సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయలతోటి ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతులు ఇస్తే, మరి ఏదైతే 25/5/2020 సంవత్సరంలో చాలా క్లియర్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు 2020 సంవత్సరంలోనే కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఈ పథకం కొనసాగించవద్దని చాలా క్లియర్గా ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదంతా కూడా ఊరికే డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి చాలా క్లియర్గా ఈ యొక్క 25/5/2020 సంవత్సరంలోనే ఈ యొక్క కమిటీ నివేదిక వచ్చేంత వరకు కొనసాగించవద్దని. అంటే 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అనేటువంటి విషయం కూడా ఈరోజు గౌరవ సభ్యులకు తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే చాలా తర్వాత క్లియర్గా మనం ఏదైతే 29/10/2020 సంవత్సరం అధ్యక్ష, ఏదైతే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అధ్యక్ష. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఈసీ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దు అని చెప్పి స్టే ఆర్డర్ కమిటీ రిపోర్టు ద్వారా 29/10/2020 అధ్యక్ష. ఇది ఎన్జీటీ ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఆర్డర్ సంబంధించిన కాపీ అధ్యక్ష. అంటే 2020 సెప్టెంబర్లో ఈ యొక్క స్టే ఆర్డర్ ఇచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 7/7/2021 అంటే ఏదైతే డిపిఆర్కు సంబంధించి సర్వేకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని చెప్పి ఆ రోజు 7/7/2021లో అన్ని పనులు నిలిపేయమని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఎన్జీటీ చాలా క్లియర్గా 2020 సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆదేశాలు ఇస్తే మరి నిమ్మకు నీరెత్తినట్లు 5 సంవత్సరాలు వీళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. రెండవది, ఈరోజు వీళ్ళ యొక్క అసత్యాలకి, అబద్ధాలకి, ఏదైతే సత్యదూరమైనటువంటి మాటలకి ఈవేళ ఎంత చూడండి సార్. ఇది 11/8/2023 ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ 11/8/2023లో ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. జీవో నెంబర్ 364. ఈ జీవోలో చాలా క్లియర్గా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సాగునీరు కోసం కాదు, కేవలం డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు కోసమే అని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సెక్రటరీ గారు కూడా అఫిడవిట్ కూడా డ్రింకింగ్ వాటర్ నిమిత్తం అని చెప్పేసి అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది సాగునీరు కాదు త్రాగునీరు అని చెప్పి జీవో ఇచ్చారు. అఫిడవిట్ లో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి సెక్రటరీ గారు కూడా మీరు అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే 22/3/2024 అధ్యక్ష, మరి చాలా క్లియర్గా ఏదైతే ఎన్జీటీ ఉత్తర్వుల్ని కాదని వీళ్ళు డిపిఆర్ నెపం పెట్టి కొన్ని పనులు ఏవైతే చేశారో దాని మీద 2.65 కోట్లు జరిమానా కూడా ఈ యొక్క ప్రాజెక్టు మీద ఆ రోజునటువంటి ప్రభుత్వం మరి ఏదైతే ఎన్జీటీ విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇంత క్లియర్గా ఏదైతే 2020లోనే దీన్ని నిలిపేయమని చెప్పడం, ఏదైతే ఈ యొక్క నిలిపేసిన తర్వాత కూడా డిపిఆర్ అని చెప్పి త్రాగునీరు పేరు చెప్పి పనులు చేశారని చెప్పి దాని మీద కూడా 2.65 కోట్లు జరిమానా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద
విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 2020లోనే యొక్క ప్రాజెక్టు పనులు నిలిచిపోతే మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అదేవిధంగా ఈ మొన్న ఏదైతే 1/7/2024లో ఎన్జిటి కూడా ఎటువంటి పనులు చేయడం లేదని ఫొటోస్ కూడా అఫిడవిట్ చేయమన్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎన్జిటి మొన్న చాలా క్లియర్గా లేటెస్ట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా ఏదైతే ఈఎస్సీ అనుమతులు లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతులు లేకుండా ఏదైతే డిపిఆర్ నెపని చెప్పి ఏదైతే పనులు చేశారో అవన్నీ కూడా పూర్వపు స్థితికి తీసుకురమ్మని సార్. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అధ్యక్ష? చేసినటువంటి పనులు కూడా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురమ్మని 27/2025 తేదీన మరి వాళ్ళు ఈఎస్సీ మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మనకు ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఏదైతే మరి ఈవేళ గౌరవ సభ్యులు కూడా అడుగుతూ ఉన్నారు ఏదైతే మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేదా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పాలని. మరి ఏదైతే ఆ రోజు 2020లో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు సమయానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదైతే కొంత అమౌంట్ మేము ఖర్చు పెట్టి చేస్తామని. మరి ఏదైతే అమౌంట్ కూడా ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఏదైతే మట్టి పనులు ఏవైతే మెత్తగా వచ్చేటువంటి మట్టి పనులు ఏవైతే ఉంటాయో, ఏదైతే లిఫ్ట్ పేరు చెప్పి గుంతలు ఏవైతే ఉంటాయో, మోటార్లు ఫ్యాక్టరీలో తయారైన మోటార్లు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆటోమేటిక్గా దాని బిల్ అయిపోతుంది అధ్యక్ష. మరి ఈ రకంగా డబ్బులు వచ్చేటువంటి పనులు చేశారు తప్ప ఆ పనులు కూడా ఎప్పుడు అధ్యక్ష? ఎంబుక్ రికార్డులు చూశాను అధ్యక్ష. 2021 వరకునే వీళ్ళు ఎంబుక్ రికార్డు ప్రకారం అక్కడ పనులు జరిగినాయి అక్క. మరి 2021 తర్వాత 2024 వరకు జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 2021 నుంచి 2024 వరకు ఎందుకు ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయారు? ఈవేళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా అధ్యక్ష. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అడగడం కాదు అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క రాయలసీమ సభ్యులు నిలదీసి ఉండవలసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఉయ్యూరు పోలీసులు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఉయ్యూరు టౌన్ సిఐ రామారావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఉయ్యూరు టౌన్ ఎస్ఐ లోకేశ్వరి, మల్లికాసులు సిబ్బంది, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఉయ్యూరు టౌన్ పోలీసులు. స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా సమీపంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించిన పోలీసులు. ఈరోజు మన ఇక్కడ ఓల్డ్ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఓపెన్ బోతింగ్ పబ్లిక్గా జనంలో తాగడం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా యొక్క పై ఆఫీసర్లకు మా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయక్ యొక్క ఆదేశాల మేరకు మా యొక్క డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు యొక్క ఆదేశాల మేరకు మా సిఐ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పబ్లిక్ ప్లేస్లో తాగుతున్నారని చెప్పి మాకు న్యూస్ మాకు తెలియడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలియగానే వెంటనే ఇక్కడ రావడం పట్టుకోవడం జరిగింది వీళ్ళని. అదేవిధంగా ఎక్కడైతే చాలామంది బయట పబ్లిక్గా తాగుతున్నారో, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడైతే ఓపెన్ బూతింగ్ తాగుతున్నారో వీళ్ళందరూ గుర్తించి, బ్లాక్ స్పాట్ గుర్తించి ఇలాంటి వాళ్ళందరూ కూడా గుర్తించి పట్టుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదుల అనుసంధానంతో నీటి సమస్యలు తగ్గుతాయన్న సీఎం చంద్రబాబు. ఎన్హెచ్ఏ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.